ఇట్లాంటి ఎంఎస్పి ఒక్కటి ఆలోచించండి. ఫస్ట్ రైతుకి ఎంఎస్పి అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి అట్లీస్ట్ పెట్టుబడి ప్లస్ లేబర్ ఛార్జెస్ 50% యాడ్ కావాలి అట్లీస్ట్. అంటే నువ్వు ఇప్పుడు పెట్టుబడి ఒక 150 రూపాయలు అయినాయి అనుకో, నీకు కనీసం ఒక 100 రూపాయల కన్నా 120 కన్నా అమ్మే పరిస్థితి ఉండాలి. అల్ల మళ్ళీ ఇంక్లూడింగ్ ఇది ఒకటి ఎఫ్ఎల్ అని ఉంటుంది. అలా ఆ ఫార్ములాలో ఎఫ్ఎల్ అంటే ఫ్యామిలీ లేబర్. ఇప్పుడు మన పని మనం చేసుకుంటే మనం ఎప్పుడు కూలీ కట్టుకోం. ఇప్పుడు ఆ కూలీ కట్టుకుంటే రైతుకు మైనస్, ఎవ్రీడే మైనస్. ఇప్పుడు అదే రైతు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రోజు కూలీకి పోతే 1800-1600 రూపాయలు వస్తాయి. ఊర్లలో 1600 రూపాయలు వస్తాయి. హైదరాబాద్లో తక్కువ వస్తున్నారు. హైదరాబాద్లో నేను మొన్న ఒక నా వెంచర్లో క్లీన్ చేయమని పిలిస్తే నేను యాక్చువల్గా 14,000-15,000 ఇద్దాం అనుకున్నాను, 15,000 ఇద్దాం అనుకున్నాను. 9,000 చేసిపోయారు. 5 మందిని పిలిచి 20 మంది వచ్చారు అడ్డ మీద. ఈడ నేను 15,000-20,000 ఇద్దాం అనుకుంటా, వాళ్ళు 35,000 అడుగుతారు. అంటే తప్ప వాళ్ళది కాదు, దొరకట్లే, రీసోర్స్ దొరకట్లేదు. తప్పు ఎవరిది లేదు, కష్టం ఉంది, చాలా కష్టం ఉంది. మా దగ్గర పనిచేసి ఇప్పుడు ఆ కృష్ణయ్య, ఆయన పత్తేరనిక ఒక 20 రోజులు కష్టపడ్డాడు. నేను ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన వాళ్ళని వీళ్ళని అడిగితే పంపిస్తే అప్పుడు తీసుకున్నాడు. అట్లా చాలా కష్టం ఉంది.